హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈనాటికి సంచలనం సృష్టిస్తూనే ఉంది. రోజుకొక కొత్త మలుపుతో ఆసక్తిని రేపుతూనే ఉంది. అయితే దీంట్లో అసలైన హంతకులు ఎవరు అనేది మిస్టరీ మాత్రం ఈ రోజుకు వీడట్లేదు. ఈ మధ్య నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. చాలా అంశాలని సిబిఐ విస్మరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు ఉన్నాడో అతన్ని పోలీసులు విచారిస్తున్నా కూడా చాలా విషయాల్ని విస్మరిస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మరి ఈ విషయం మీద విశ్లేషించేందుకు మనతో సీనియర్ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఈ రోజుకి సంచలనం సృష్టిస్తూనే ఉంది. అనేక కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు మా మామతో అది డబ్బు తగాదాలు, డబ్బు విషయం మాట్లాడుతున్నాను, చివరిగా నేను మాట్లాడింది మా మామతో ఇదే విషయం అని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే అల్లుడు స్వయంగా చెప్పినా సరే సిబిఐ ఆ పాయింట్ ని విస్మరిస్తూ వస్తోందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ అసలు? నమస్తే అండి, మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇది ఎన్నికల తరుణంలో కావాలని చెప్పేసి వైఎస్ సునీత గారిని, వైఎస్ షర్మిల గారిని విపక్షాలు తెర మీదకి తీసుకొచ్చే చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి గారి కూతురు అయిన సునీత స్వయం కొన్ని విషయాలు గత 3 రోజులుగా ఆమె ఇంటర్వ్యూలు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె తడబడుతున్న విధానం స్పష్టంగా ఆమె దాస్తున్నారని మనకి రుజువుస్తుంది. మొదట ఆమె ఒక లేఖ చదివానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు, సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడేం చెప్తున్నారు, మా భర్త సెల్ ఫోన్ లో చూసి ఆ తర్వాత ఎలా చెప్పుకుంటారు నేను అన్నారు. దానికి మరి స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే నేను స్టేట్మెంట్ తప్పించాను, మనం ఇప్పుడు సరి చేసుకుంటా అంటున్నారు. ఆ స్టేట్మెంట్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ పట్టించుకోకూడదు అంటున్నారు. సిబిఐ ఇచ్చిన తన వాంగ్మూలాన్ని, గతంలో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని పట్టించుకోకూడదు తానే చెప్తున్నారు. ఇంత స్పష్టంగా తడబడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఇంకో విషయం, వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకున్నారని, షమీం అనే మహిళని, ఆమెతో ఒక కుమారుడు ఉన్నారని, అతనికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశం గురించి, అలాగే కొంచెం ఆస్తి ట్రాన్స్ఫర్ బిల్లు విషయం గొడవ పడ్డారని కూడా విషయాలు ఉన్నాయి. సీల్ వేసిన పత్రాలు మాయమైనాయని చెప్పేసి అప్పట్లో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. సీల్ వేసిన పత్రాలు అంటే అది నోటరీ చేసింది కానీ, లేకపోతే విలీనామా కానీ అటువంటి పత్రాలు ఏమన్నా ఉండొచ్చు. అవి కూడా ఈ రోజున దాచి పెడుతున్నారు. ఆ పత్రాలు కనబడట్లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఎక్కడ వాళ్ళు ఇచ్చిన గత స్టేట్మెంట్, వాళ్ళు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్లకే అవి సరిపోవట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఆమె మీడియా ముందర ఆమె హావభావాలు కానీ, సునీత గారు, వైఎస్ సునీత గారి హావభావాలు కానీ, లేకపోతే ఆమె ఇచ్చే సమాధానం కానీ మనం చూస్తుంటే ఒక సాధారణ మనిషికే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆమె ఏదో దాచిపెడుతున్నారు, దేన్నో కవర్ చేస్తున్నారు. కేసుని తప్పు పట్టిస్తున్నారని సునీత గారు వ్యవహార శైలి స్పష్టంగా కనబడుతుంది. అదే నిన్నటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే అడిగిన ప్రతి ప్రశ్నకి, ప్రతి అంశానికి ఆయన క్లియర్ కట్ గా ఇస్తున్నారు. నేను ఆ రోజున నేను 7 గంటల వరకు అక్కడికి వచ్చిందే లేదు, హత్య జరిగిందని నేనే చెప్పాను పోలీసులకు. గుండెపోటు అని చెప్పింది ఎవరు? అంతకుముందు గుండెపోటు అని చెప్పింది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటున్నారు. హత్య జరిగిందని చెప్పింది అవినాష్ రెడ్డి. అంటే ఒకవేళ అవినాష్ రెడ్డి హత్య జరిగింది చేసి ఉంటే కనుక గుండెపోటు ప్రచారాలు ఉన్నదాన్ని కాదు, హత్య ఎందుకు చెప్తారు ఆయన? కామన్ సెన్స్ కదా. కరెక్ట్. అంతకు ముందే గుండెపోటు అని ప్రచారం ఉంది. దానిని గుండెపోటు కాదు హత్య పోలీసులకు తెలియజేసింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారు నేను అక్కడికి 7 గంటల కంటే 6:50 to 7 o'clock మధ్యలో అక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఆయన రాత్రి 12 గంటల వరకు ప్రచారం చేసి పడుకుని 6-7 గంటలు నిద్రించిన తర్వాత పొద్దున్న లేచి విషయం తెలిస్తే నేను వచ్చానని చెప్తున్నారు. కావాలంటే దీనికి ఎలాంటి సాంకేతిక క్రాస్ వెరిఫికేషన్ కైనా సరే, స్క్రూటినీకైనా సరే నేను రెడీ అంటున్నారు. అలాంటివి ఇంకొకటి, ఇక్కడ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మామగారైన వివేకానంద రెడ్డి గారు జీవించి ఉండగా ఆయనతో
3 రోజుల క్రితం హత్య గావించబడడానికి 3 రోజుల క్రితము అవును డబ్బు లావాదేవీల విషయంలో మా ఇద్దరికి మధ్యలో చర్చలు జరిగాయి. అంటే డబ్బులు ఏదో ఆశిస్తున్నాం, ఏదో డిస్కషన్ జరిగింది అని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన స్వయంగా చెప్పారు. అదే చివరిసారి మాట్లాడామని చెప్తూ ఏ సందర్భంగా మాట్లాడారో అందులో డబ్బు విషయం కూడా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ దిశగా ఎందుకు విచారణ జరగట్లేదు నాకైతే జరగాలి కదా ఆ కోణంలో. అసలు ఎంత డబ్బు లావాదేవీల గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు, అసలు ఏ డబ్బు లావాదేవీల గురించి మాట్లాడుకున్నారనే విషయాలు కూడా బయటకు వస్తే ఇంకొంచెం క్లారిటీ ఉండదేమో. అవును, ఆయన ఏదో వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు కావాలన్నారు, ఆయన ఇవ్వలేదు అని మా ఇద్దరి మధ్యలో మాట జరిగింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అవినాష్ రెడ్డి గారితో అటువంటి సంబంధాలు ఏమీ లేవే. ఇంకొకటి, ఇక్కడ పొలిటికల్ గా ఎంపీ సీట్ కోసమే హత్య జరిగింది అని షర్మిల గారు అంటున్నారు, అలాగే సునీత గారు అంటున్నారు. అవును, ఏ రోజైతే హత్య గావించబడ్డారో దానికి 6 గంటల ముందర, అంటే 3-4 గంటల క్రితం వరకు వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయమని 300 గడపలు తొక్కి ఆయన ప్రచారం చేశారు. ఆ 300 గడపల్లో ఎవరైనా సరే సిబిఐ ఎందుకు విచారించట్లేదు అని అవినాష్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారికి కానీ, లేకపోతే సునీతమ్మ కానీ, లేకపోతే విజయమ్మ కానీ, లేకపోతే షర్మిలమ్మ కానీ టికెట్ ఇవ్వాలంటే వివేకానంద రెడ్డి గారు ప్రచారం ఎందుకు చేస్తారు? వాళ్ళకి టికెట్ ఇస్తేనే నేను ప్రచారం చేస్తా అంటారు కదా. అంతే కదా. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి అవినాష్ రెడ్డి గారికి కూడా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కంటే 6 గంటల ముందర వరకు ప్రచారం చేశారంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయన ఎండార్స్ చేస్తున్నట్టు లెక్క, ఆమోద ముద్ర వేసినట్టు లెక్క. అంతే కదా. వీళ్ళు చెప్పే మోటివ్ అయితే ఉందో, మోటివ్ అనేది డబ్బు లావాదేవీల దిశగా ఎక్కువ ఇండికేషన్ వెళ్తుంది కానీ ఎంపీ టికెట్ కోసం హత్య చేశారనేది నలిఫైడ్. ఏ రోజునైతే మీరు అవినాష్ రెడ్డి గారికి ఓటేమని హత్య గావించబడే 3-4 గంటల క్రితం కూడా వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేశారు. ఆయనకి ఇష్టం లేకపోతే నాకన్నా ఇవ్వనాలి, లేకపోతే మా వదిన గారికి ఇవ్వనాలి, లేకపోతే రాజశేఖర్ గారికి సొంతమ్మ గారికి ఇవ్వాలి, లేకపోతే నేను ప్రచారం చేయాలంటారు. సో ఇవన్నీ చూస్తే అంటే సునీతమ్మ గారు గత 3 రోజులుగా జర్నలిస్టులకి చాలా ప్రశ్నలకు ఆమె తడమాటలో సమాధానం ఇస్తున్నారు. ఐ డోంట్ నో, నా వెనకాల ఎవరన్నా మీ వెనకాల ఎవరున్నారు రాజకీయ నాయకులంటే వెనక్కి తిరిగి చూసి అదేదో సినిమా పక్షిలో సమాధానం చెప్పడము, హావభావాలు ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడము, ఇవన్నీ చూస్తుంటే ఆమె ఖచ్చితంగా కేసుని తప్పదో పట్టిస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇది డెఫినెట్ గా ఈ ఎన్నికలలో అవినాష్ రెడ్డి గారి మీద బుర్ర చెల్లి ఆయనని ఓడించాలనే ప్రయత్నం జరుగుతుంది, లేదా ఆయన మెజార్టీ తగ్గించాలనే ప్రయత్నం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన స్థలంలో, ఆయన కోటలో ఆయన మీద వ్యతిరేకత తీసుకురావాలనే ప్రయత్నం కానీ సునీత అమ్మ గారి ఇంటర్వ్యూలు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని నమ్మకపోగా మరింత బలంగా అవినాష్ రెడ్డి గారి వెనకాల, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పులివెందుల కడప వాసులు నిలబడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే దీని వెనక ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? అంటే షర్మిలమ్మ గారు ఎవరి చేపలు ఎవరి ప్రైవేట్ జెట్లు తిరుగుతున్నారు మనకు అర్థమైపోతుంది కదా. సీఎం రమేష్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు ఆమె. సీఎం రమేష్ వన్ ఆఫ్ దెమ్. పెళ్లి కార్డు పంచడానికి వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, లేకపోతే కడప వెళ్ళినా వాళ్ళ ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు. ఆమెకి రాసి ఇచ్చే స్క్రిప్ట్ ఏబిఎన్ లో ప్రసారం అయ్యే, లేకపోతే టీవీ5 లో ప్రసారం అయ్యే కథనాలకి దగ్గరగా ఉంది. ఇప్పుడు సునీతమ్మ గారు ఏమైనా ప్రచారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు? ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ ఆర్చ్ రైవల్ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఈ దిశగా కనుక ఆమె ఓట్లు పోరాడితే ఆమెకు ఓట్లు పడతాయి. ఆ విషయంలో పోరాడకుండా ఈ మర్డర్ కేసు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలంటే ఏమడగాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల కంటే ముందర ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు ఎవరు కరెంటు బిల్లులు కట్టకండి, నేను వచ్చాక మాఫ్ చేస్తాను, నేను మొట్టమొదటి సంతకం దాని మీదే పెడతాను అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఆయన బిడ్డగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి, ఆయన బిడ్డగా ఆయన నడిపించిన దారిలోనే నడుస్తున్నాను అంటే కాంగ్రెస్
పార్టీకి ఓట్లు పడతాయి. తెలుగుదేశం నరేటివ్ తో ఆమె ప్రచారం చేస్తే ఆమె ఓట్లు పడకపోగా తెలుగుదేశానికి ఓట్లు వేసే దిశగా ఆమె కృషి చేస్తున్నారని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి అంత అమాయకులేమీ కాదు, అంత స్పృహలేని వారేమీ కాదు. ఎవరైనా సరే గత 3 రోజులుగా సునీత గారు వైఎస్ సునీత గారు మాట్లాడుతున్న మాటలు వింటే ఖచ్చితంగా ఆమె గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుతున్నట్టు ఆమె భుజాలు తడుపుతున్నారు. ఆమె స్టేట్మెంట్ ని ఆమె కాదంటున్నారు. లెటర్ ఉండాలంటే నేను లెటర్ ఉందని చెప్పాను, ఇప్పుడు చెప్పకపోతే అయితే ఏంటి అంటున్నారు. స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ మార్చకూడదు అంటున్నారు. సో వాట్ అంటున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అంటే చిన్న పిల్లల ఆటలాగా అయిపోయింది. సో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల ఏమి తెలియదు ఉండదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గణనీయమైన విచారణ జరుగుతుంది. వీళ్ళు చెప్పిన మాటలు, గతంలో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్న మాటలు పక్కన పెట్టుకుని సిబిఐ గారు కనుక బేరీలు వేసుకుంటే, అలాగే ఆ డబ్బు కోణం, ఏ డబ్బు కోసం నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని ఒత్తిడి చేశారు, ఇవన్నీ కనుక సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి అయితే క్లీన్ చిట్. ఎవరు అనేది సెకండరీ కానీ వైఎస్ అవినాష్ రెడ్డి అయితే నాట్ ఇన్వాల్వ్డ్. అంటే గత 3 రోజులుగా అదే అడుగుతున్నాను యాక్చువల్ గా. అదే వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర ఎంత వరకు ఉండొచ్చు దీంట్లో? 0. సునీతమ్మ గారి నిన్న మొన్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఆమె తడబాటు, ఆమె దాటవేత, ఆమె గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం వైఖరి చూస్తే దీంట్లో ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఈ చిట్ట నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఆయన ప్రశ్న పెట్టారు, ఏమీ మాట్లాడుతుంది. ఖచ్చితంగా రెండు మనం పక్కన పెట్టి చూసుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ లో కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే బలంగా మాట్లాడటము, నేను దేనికైనా నిలబడతాను, ఏ విచారణకైనా నిలబడతాను అవినాష్ రెడ్డి చెప్పడము, ఈమె తన స్టేట్మెంట్ తానే కాదంటాము, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు మార్చుకున్న తప్పేంటి అంటాము. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా ఆమె చేస్తున్నారు. దీన్ని బట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి అయితే దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ అనేది చూసి తెలుస్తుంది. సునీతమ్మ గారు దాంట్లో ఖచ్చితంగా తడబాటు ఉంది, దాటవేత ఉంది. సో ఏదో ఆప్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చింత రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.